హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రైడే స్పెషల్ కోసం నేను సొరకాయతో హల్వా చేయాలనుకుంటున్నా. అది ఎలానో చూడండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి పాలు, ఘీ, జీడిపప్పు, ఇలాచి, తురిమిన సొరకాయ. ముందుగా సొరకాయని మంచిగా క్లీన్ చేసి మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, అదంతా తీసేసి మధ్యలో దాన్ని తురుముకోవాలి. తురిమిన తర్వాత అందులో వాటర్ వస్తాయి కదా, దాన్ని మంచిగా పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత గిన్నె వచ్చేసి కొత్తది, మా అత్తకి ఫ్రైడే వల్ల ఆమె ఫాస్టింగ్ కాబట్టి కొత్తగా ఉండాలని చెప్పి కొత్త గిన్నె పెట్టేసాం. తర్వాత గ్యాస్ ఆన్ చేసి గిన్నె పెట్టి అది హీట్ అయ్యాక ఘీ వేసి దాంట్లో జీడిపప్పు వేసి మంచిగా వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని వేయించాలి. తర్వాత వాటిని తీసి చిన్న బౌల్లో వేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఘీ వేసి ఆ తురిమిన సొరకాయని దాంట్లో వేసి మంచిగా ఫ్రై చేయాలి. కలపాలి. కలుపుతూ 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 ఉండాలి. చాలా టైం పడుతుంది. నాకైతే విసుగొచ్చింది ఒక రకంగా చెప్పాలంటే. అలా ఉడుకుతా ఉంది. సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకుంటే మళ్ళీ స్మెల్ చెయ్యిపోయింది. కలిపి 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 మూత పెట్టేసి తొందర ఉడకాలని చెప్పి తర్వాత అటు ఇటు ఉడికింది తీసి సరిపడా షుగర్ వేసుకున్నాం. తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తినేవాళ్ళు చక్కగా వేసుకోవచ్చు. తర్వాత కలపాలి. కలిపి 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 ఫ్రై చేయాలి. మంచిగా వేయించాలి. అటు ఇటు దగ్గరగా అయిందిలే. అలా వేయించిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్, అందులో పచ్చి పచ్చి స్మెల్ వస్తుంది కదా, అదంతా పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దాంట్లో మిల్క్ వేసుకోవాలి. సరిపడా పాలు పోసి మంచిగా కలపాలి. ఎక్కువ పాలు పోసుకున్నా ఏం కాదు, నేనైతే లైట్గా వేసుకున్నాను, మళ్ళీ వేసుకున్నా సరిపడలేదు అని చెప్పి. తర్వాత దాంట్లో ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. లల్లల్లా లాస్ట్కి వచ్చేసింది ప్రాసెస్ అంతా. ఉడకనివ్వాలి బాగా. ఎంత ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా టైం పట్టింది. నాకైతే విసుగొచ్చింది. ఫస్ట్ టైం చేసా. ఫైనల్ అయితే కోపం వచ్చింది. ఉడకట్లే అని చెప్పి పెద్ద పెట్టా, కలర్ వచ్చింది అంటే పర్లేదులే. అడుగంటే నా కలర్ వచ్చింది. లాస్ట్గా జీడిపప్పుతో గార్నిష్ చేస్తే అంతే, హల్వా రెడీ. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.